ముచ్చటగా మూడోసారి గెలుస్తుందా? డిఫెండింగ్ ఛాంపియన్ గా టైటిల్ నిలబెట్టుకుంటుందా? సొంత గడ్డపై పొట్టి కప్ను గెలిచిన తొలి జట్టుగా నిలుస్తుందా? ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరకనుంది. నేడు అహ్మదాబాద్ వేదికగా భారత్ జట్టు న్యూజిలాండ్తో ఫైనల్లో తలపడనుంది. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని భారత్ పట్టుదలతో ఉంది. ఒక్క విజయం సాధిస్తే 3 రికార్డ్ భారత్ ఖాతాలో పడతాయి. గెలిస్తే సొంత గడ్డపై పొట్టి కప్పు గెలిచిన తొలి జట్టు అవుతుంది. వరుసగా రెండోసారి ట్రోఫీ సాధించిన మొదటి టీంగానూ నిలుస్తుంది. 3 టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా ఘనత సాధిస్తోంది. ఇక సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా మరోసారి అదరగొడతాడా? చివరి 2 మ్యాచ్ల్లో అద్భుత ఇన్నింగ్స్లో ఆడి జట్టు ఫైనల్ చేయడంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ హ్యాట్రిక్ ఇన్నింగ్స్తో కప్పు అందిస్తాడా? ఇప్పటిదాకా టోర్నీలో అంచనాలను అందుకోలేకపోయిన అభిషేక్ శర్మ ఫైనల్లోనైనా మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగుతాడా? పాకిస్తాన్పై సంచలన ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషాన్ ఫైనల్లోనూ రాణిస్తాడా? కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కివీస్పై మేటీ ఇన్నింగ్స్ ఆడతాడా? మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే మెరుపులు వినిపిస్తారా? అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి అహ్మదాబాద్ వికెట్ను ఉపయోగించుకొని మాయ చేస్తారా అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక టోర్నీలో అత్యంత కఠిన ప్రత్యర్థి ఫైనల్లో భారత్తో తలపడబోతుంది. సెమీస్ ముందు వరకు దక్షిణాఫ్రికానే బలమైన జట్టు అని అంతా అనుకున్నారు. అజేయంగా సెమీస్కు వచ్చిన జట్టును చిత్తుగా ఓడించి తన బలమేంటో చాటి చెప్పింది కివీస్. సెమీస్లో 170 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలోనే ఛేదించింది. ఆ మ్యాచ్లో 33 బంతుల్లోనే శతకం సాధించిన ఫిన్ అలెన్తో పాటు హాఫ్ సెంచరీ కొట్టిన సీఫర్డ్ రూపంలో కివీస్కు భీకరమైన ఓపెనింగ్ జోడీ ఉంది. వీళ్ళిద్దరినీ పవర్ ప్లేలో ఆపలేకపోతే మ్యాచ్ మీద ఆశలుండవు. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్లతో కివీస్ బ్యాటింగ్ బలంగా ఉంది. కెప్టెన్ షాంట్నర్ సైతం బ్యాట్తో మెరుపులు మెరిపిస్తాడు. హెన్రీ ఫెర్గూసన్ రూపంలో మంచి పేసర్లు అందుబాటులో ఉన్నారు. ఇక షాంట్నర్, మెకంచి స్పిన్ బాధ్యతలు పంచుకుంటారు. మరి కివీస్ను టీమిండియా ఎలా ఎదుర్కొంటుందనే ఉత్కంఠ క్రికెట్ ఫ్యాన్స్లో నెలకొంది. టీ20 వరల్డ్ కప్ ను అయితే టీమిండియా ముచ్చటగా మూడోసారి గెలుస్తుందా? డిఫెండింగ్ ఛాంపియన్ గా అయితే టైటిల్ నిలబెట్టుకుంటుందా అనే సొంత గడ్డపై పొట్టి కప్ ను గెలిచిన తొలి జట్టుగా నిలుస్తుందనే సందేహాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి సమాచారం మనకి వేణు స్పోర్ట్స్ అనలిస్ట్ అందిస్తారు. నమస్తే అండి వేణు గారు. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే అమ్మా. వేణు గారు, ముఖ్యంగా చూసుకుంటే అయితే నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య అయితే ఫైనల్ పోరు నడవనున్నట్టుగా తెలుస్తుంది. మరి సొంత గడ్డపై అయితే టీమిండియా గెలుస్తుందా మూడోసారి అనేది అయితే అందరికీ ఉత్కంఠ నెలకొంది. ఎలా చూడొచ్చు ఈ మ్యాచ్ ని మనం ఏంటి? గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయమ్మా. ఇవాళ వరల్డ్ క్రికెట్ లో బెస్ట్ టీం ఏ విధంగా చూసినా, టీం కాంబినేషన్ చూసినా, కెప్టెన్సీ చూసినా, స్పిన్నర్ చూసినా, పేసర్ చూసినా, ఏ విధంగా చూసినా ద బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్. కానీ న్యూజిలాండ్ తో మనకి మంచి రికార్డ్ లేదు. ఐసీసీ మ్యాచెస్ లో లాస్ట్ 3 సార్లు ఆడాం, 3 సార్లు ఓడిపోయాం. అయితే ఇవాళ ఓడిపోతారని చెప్పడం కష్టం. యాక్చువల్లీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ చాలా క్లోజ్ కాంటెస్ట్ ఉంటుందండి. 2 టీమ్స్ హోరాహోరీ మన పోటీ ఉంటుంది. అలాగే మరి చూసుకుంటే మొత్తానికి రచిన్ రవీంద్రం, ఫిలిప్స్, మిచెల్తో అయితే బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూజిలాండ్కి సంబంధించి ఎలా చూసుకోవచ్చు ఏంటి? ఏమండి, ఏ టీంలో అయితే జస్ప్రీత్ బుమ్రా అన్న పేరుతో ట్రంప్ కార్డ్ ఉంటాడో ఆ టీం కి డెఫినెట్ అడ్వాంటేజ్ ఉంటుంది. మనకి కనిపించకుండా ఆయన్ని ఎక్కడ దింపాలి, స్టార్టింగ్ లో దింపాలి, ఫస్ట్ ఓవర్స్ లో, పవర్ ప్లే లో దింపాలి, మధ్యలో తీసుకురావాలి, వికెట్ కావాలంటే దింపాలి, రన్స్ ఆపాలంటే దింపాలి. ఆ టీం కి డెఫినెట్ గా 20% అడ్వాంటేజ్ పెరిగిపోతుంది. అయితే వాళ్ళ దగ్గర కూడా మ్యాట్ హెన్రీ ఉన్నాడు. మ్యాట్ హెన్రీ అన్నవాడు పెద్ద థ్రెట్ మనకి. ఓపెనింగ్ లో వికెట్స్ తీసుకుంటాడు ఆయన. సో ఏంటంటే ఇట్ ఈస్ గ్రేట్ కాంటెస్ట్ అండి. జస్ట్ సీ అండ్ ఎంజాయ్. మనం ఈసారి అయితే ఆ రికార్డ్ ని మారుస్తాం. మన ఫస్ట్ గెలుపు ఐసీసీ టోర్నమెంట్స్ లో న్యూజిలాండ్ తో ఇవాళ రాబోతోంది. నెక్స్ట్ వేణు గారు, మనం చూసుకుంటే మరి ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే ఫైనల్లోనైనా మెరుస్తాడు అనుకోవచ్చా? ఏమండి, అభిషేక్ శర్మ మెరవకపోయినా మనం ఇంత దూరం వచ్చేసాం. మనకి సంజు శాంసన్ దొరికేశాడు. ఈ టీం మనసుతో ఆడుతుంది, కష్టపడుతుంది అండ్ మంచి యాటిట్యూడ్ తో దిగుతుంది. కాబట్టి అదృష్టం కూడా మనకి కలిసి వస్తుంది. చూడండి, సంజు శాంసన్ ఆయన ఫామ్ లోకి రావడం అంతా మనకి కలిసి వచ్చింది. అభిషేక్ శర్మ చేస్తే కనుక వాళ్ళ ఛాన్సెస్, న్యూజిలాండ్ ఛాన్సెస్ తగ్గిపోతాయి.
అభిషేక్ శర్మ చేయకపోయినా మన టీం గెలిచే ఛాన్సెస్ అయితే క్లియర్ గా ఉన్నాయి. ఆపోజిట్ న్యూజిలాండ్ కూడా చాలా బలంగా కనిపిస్తుంది. ఏమంటారు, ఎలా చూడొచ్చు అసలు? యాక్చువల్లీ నేనేమనుకుంటున్నానంటే సైఫర్ట్ స్టార్ట్ చేశాడు, ఫినాలే 100 స్కోర్ చేశాడు, కానీ సైఫర్ట్ మన అటాకింగ్ స్టార్ట్ చేశాడు. ఆయన క్రెడిట్ ఎక్కువ ఇవ్వలేదు, ఆయన కూడా థ్రెట్. బట్ ఏంటంటే బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా బిగ్ మ్యాచ్ ప్లేయర్స్, ఇంపార్టెంట్ మ్యాచెస్ లో వికెట్ తీస్తారు. వీళ్ళిద్దరూ ఒక్కో వికెట్ తీసుకుంటారు. అది ఫినాలే సైఫర్ట్ అయినా కావచ్చు. ఐఎమ్ ష్యూర్ హార్దిక్ పాండ్యా విల్ టేక్ 1 వికెట్ ఇన్ ది ఫస్ట్ పవర్ ప్లే. బుమ్రా కూడా ఇంకో వికెట్ తీసుకుంటాడు పవర్ ప్లేలో. రైట్, థ్యాంక్ యూ వేణుగారు. మొత్తానికి చూద్దాం, సొంత గడ్డపై అయితే పొట్టి కప్ను ఎవరు గెలుస్తారా ఏంటనేది ఉత్కంఠ అయితే నెలకొంది. చూద్దాం. మొత్తానికి T20 వరల్డ్ కప్ ఫైనల్